మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99. పసిబిడ్డ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నాగర్ కర్నూలు ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. బాధిత కుటుంబంతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పిన జాగృతి అధ్యక్షురాలు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. జాతరకు వెళ్లిన రజక దంపతులు గణేష్, మౌనిక 2 నెలలు వారి పసిబిడ్డ తల్లి, చెల్లిపై దాడి చేయగా ఈ దాడిలో పాప ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని తెలిపారు. పాప తల్లి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. దాడికి కారణమైన నిందితులను తప్పించేందుకు పోలీసులు నామమాత్రపు కేసులు పెట్టి రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం నాగర్ కర్నూలు ఎస్పీకి కవిత ఫోన్ చేశారు. కుమ్మెర జాతరలో కుల వివక్షతతో రజక కుటుంబంపై దాడి చేసిన పసిబిడ్డ మృతికి కారకులైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా ఎస్పీ హామీ ఇచ్చారు. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99.